ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన త్వరగా న్యాయం తీర్చును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన త్వరగా న్యాయం తీర్చును అంటే దేవుడు మనకి త్వరగా న్యాయం తీరుస్తానని ఉదయకాలము వాగ్దానం చేస్తున్నాడు. సో మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, దేవునికి భయపడినటువంటి వ్యక్తి, మనుషులను లక్ష్య పెట్టక ఇండునను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆ మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకుంటూ వచ్చాడు. అంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం తీరుస్తానని తన మనసులో అనుకుంటూ వచ్చినప్పుడు, సో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి న్యాయం తీర్చడు. ఆయన తప్పకుండా న్యాయం తీర్చేటువంటి దేవుడు అనమాట. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చూసారా, దేవుడు మన విషయంలోనే ఆయన దీర్ఘశాంతం చూపుచున్నటువంటి వ్యక్తి. మనం కొన్నిసార్లు అనుకుంటాం, చాలాసార్లు అంటే ప్రార్థనకు జవాబు రానప్పుడు ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం కనిపెట్టుకొని ఉండాలి, ఇంకేంట్లే అసలు ఇన్ని సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్నాను నా ప్రార్థనకు జవాబు రాలేదని. సో మనలో ఉన్న ఆ నమ్మకం కొలది, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు త్వరగానే న్యాయం తీర్చాడు. ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రానప్పుడు మనలను మనమే పరీక్షించుకోవాలంటే దేవుని విషయంలో మనం ఎప్పుడైతే ఆయన చేస్తాడు అన్న గొప్ప విశ్వాసం మనలో మనం కలిగి ఉంటామో ఆయన త్వరగా తప్పకుండా మనకి న్యాయం తీర్చేటువంటి దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఆయన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మన విషయమే ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదివితే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. మనం ఉదయకాలం న్యాయం తీర్చేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన కరుణించాలనే సో మన విషయంలో ఆయన నిలవబడి ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క దయకు ప్రాప్తులం అవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన మనవిని ఆయన ఆలకిస్తాడు. త్వరగా దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అంటే కొన్నిసార్లు దేవుణ్ణే మనం నిందిస్తూ ఉంటాం. ఇంకేంటో అసలు ఇంకెప్పుడు చేస్తాడా దేవుడు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా మనము అలాంటి మనం దేవుణ్ణి అనుకునే వారంగా ఉండకూడదు. మనం యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. చూసారా, యోబు యొక్క పరిస్థితులన్నీ మనకి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి, మనకు అన్ని తెలుసు కూడా. అయితే యోబు తానున్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో అంత ప్రతికూల అనానుకూల సమస్యలు గుండా యోబు వెళ్తా ఉన్నాడు. కనీసము తన యొక్క అంటే శరీరం కూడా తనకి సహకరించడం లేదు. అంటే ఒళ్ళంతా కురుపులతో నిండినటువంటి అలాంటి అంటే ఆ విధంగా ఉన్నప్పటికీ దేవుని మాత్రం ఎక్కడా నిందించినట్లుగా దూషించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవలేం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పుడు. అంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ యోబు అంటూ ఉన్నాడు, సర్వశక్తుడు న్యాయము తప్పడని. అందుకే మనం యోబు గ్రంథంలో మనం చదివినట్లయితే రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా. అంటే దేవుడు ప్రతిదీ మన జీవితంలో పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, అంటే ఇంకా దేవుడు త్వరగా చేసే సమయము దగ్గర ఆసన్నమై ఉంటుంది. కానీ ఆ సమయం వరకు కూడా మనం కొన్నిసార్లు వెయిట్ చేయలేం, కొన్నిసార్లు మనం సహించుకోలేము, కొన్నిసార్లు మనకి ఓపిక ఉండదు. ఆ సమయంలో వెంటనే దేవుణ్ణి నిందిస్తాము, సో చుట్టుపక్కల వాళ్ళని నిందిస్తాం, ఇంట్లో వాళ్ళని నిందిస్తాం. అంటే ఇంకా ఆ సమస్యలను బట్టి ఏమనాలో కూడా కొన్నిసార్లు అవగాహన లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన త్వరగా న్యాయం తీర్చును. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం తీర్చుతూ వచ్చినప్పుడు, సో న్యాయస్తుడైనటువంటి మన దేవుడు సర్వశక్తుడు, న్యాయం తప్పనటువంటి దేవుడు, యెహోవా న్యాయం తీర్చే దేవుడు అని
మన దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఏ పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావో, అది భవిష్యత్ గురించే ఉండొచ్చు, సంతానం గురించే ఉండొచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులై ఉండొచ్చు, కొన్నిసార్లు నిరుద్యోగ పరిస్థితి అయి ఉండొచ్చు, కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు అయి ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. లేకుండా కొన్నిసార్లు నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నిందల అవమానాలు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావేమో దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాను నీకు. ఆయన త్వరగా న్యాయం తీర్చును. మనం త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని యందు మనం ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఆయన త్వరగా న్యాయం తీర్చడానికి సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా మీరు ఎరుగుదురు. అన్ని పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని అందించి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.